ముందుకు రావాలని ఆశపడుతున్నాను. అదేంటి అనంటే, అందరూ ఆదివారపు ఆరాధన వెళ్ళాము, ఆరాధన చేశాము, వచ్చాము అని అంటున్నారు. ఈ ఆదివారపు ఆరాధన చెయ్యమని బైబిల్లో యాడుందండి? ఎప్పుడైనా చెయ్యొచ్చు, వెళ్ళాలా అని కొంతమంది, వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏంటి అని కొంతమంది, పొరపాటున కుదరక ఆరాధనకి హాజరు అవ్వక దేవుని శాపాలు వస్తాయేమో అని భయపడేవాళ్ళు కొంతమంది, ఫార్మాలిటీగైనా సరే దేవుని సన్నిధికి అంటే ఆదివారం ఆరాధనకు అలా వెళ్తే చాలు, ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి అని భావించే వాళ్ళు కొంతమంది. అసలు దేవుని వాక్యము చరిత్రలో అంటే బైబిల్ చరిత్రలో, ఎస్పెషల్గా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు ఇప్పటి వరకు ఉన్న చరిత్రలో అసలు బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నామండి. బైబిల్ ఏం చెప్పింది? ఎందుకంటే ఈరోజు కొంతమంది ఉన్నారు, కొంతమంది అనకూడదు అంటే అనాలే, అనపోతే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది. ఆదివారం ఆరాధనకి రాకపోతే శాపాలు వస్తాయి, నాశనం అయిపోతారని కూడా చెప్తున్నారు. ఆదివారానికి రాకూడదనేది నా ఉద్దేశం కాదు, రాపోయినా పర్లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆదివారం మనం ఆరాధన ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. కానీ బెదిరింపు చర్యలు ఆదివారం పేరు మీద అనేది కరెక్ట్ కాదు. అలా అని పర్లేదులే, చెప్పారులే, ఏదో లూజ్ ఇచ్చారులే అని చెప్పి ఎవరైతే దాన్ని నిర్లక్ష్యపరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. దాంట్లో అస్సలు అనుమానమే లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మతో ప్రభువుని మనం ఆరాధించడం అనేది ఇక్కడ విషయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు 23వ వచనంలో. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. షోమ్రోను కొండ మీద సమరయులు ఆరాధన చేస్తా ఉన్నారు. సమరయులు షోమ్రోను కొండ మీద ఆ గెరెజీము అనేటువంటి దాని మీద కొండ మీద వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. యూదులేమో యెరూషలేములో ఆరాధన చేస్తున్నారు. సేమ్. ఒకప్పుడు ఈ సమరయ ప్రాంతంలో ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఆ దేశం నుండి తరివేయబడినప్పుడు అష్షూరీయులు వచ్చారు. కొంతమంది అష్షూరీయులు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో ప్రవేశించిన ఈ అష్షూరీయులు కొంతమంది దేవునికి విరోధమైన పనులు చేయటం వల్ల దేవుడు సింహాలను పంపించాడు. వాళ్ళు భయపడిపోయారు, ఆ ప్రాంతంలో ఉండలేకపోయారు. అప్పుడు కొంతమంది ప్రవక్తలను పెట్టి, బాబు దేవుని మర్యాద మీకు తెలియదు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి, దేవుని మర్యాద తెలుసుకోండి అని దేవుని చిత్తాన్ని వాళ్ళు కనుక్కుంటే, సేవకులను కొంతమందిని పెట్టుకొని, ఇదిగో దేవుని వాగ్దాన దేశంలో ఉండాలంటే ఇలా ఉండాలి అని వాళ్ళకి కొన్ని రూల్స్ నేర్పించడానికి యాజకులు నియమించబడ్డారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఇవి వింటున్నారు కానీ వాళ్ళు అనుకునే వాళ్ళు చేస్తున్నారు. అందుకే వీళ్ళు పేరుకి ఏదో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని అనుకుంటారు కానీ వాళ్ళు లోక సంబంధంగా ఆయన్ని ఆరాధిస్తుంటారు. ప్లస్ దేవుణ్ణి ఆరాధించట్లా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఈ విధంగా క్రాస్ బ్రీడ్ అనమాట, సంకర జాతి అంటారే, అంటే మిక్స్ అయింది అని, తక్కువ అని కాదు. ఇలా యూదులు అన్యులు ఆచారాల విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ అలా మిక్స్ అయిపోయిన వాళ్ళు, ఇలా మిక్స్ అయిపోయిన వాళ్ళందరూ కలిసి ఆరాధన చేస్తున్నారు అక్కడ. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, అమ్మా మీరు ఆ కొండ మీద ఆరాధన చేయరు ఒక కాలంలో, అలాగే వీళ్ళు యెరూషలేములో కూడా ఆరాధన చెయ్యరు అని చెప్పేశారు. అయితే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఫైన్. ఇప్పుడు మనం ఎలా ఆరాధించాలి అనేది కాదు కానీ ఎప్పుడు ఆరాధించాలనే ఒక టాపిక్ మీద మనం ఉంటున్నాం. ఎందుకు ఆదివారం, ఎందుకు శనివారం? కొంతమంది ఇప్పుడు ఒక బ్యాచ్ ఉండింది ప్రపంచంలో, అదే బ్యాచ్ అంటే 7th డే. వాళ్ళు ఏమంటారంటే శనివారం మాత్రమే ఆరాధన చేయాలి, ఆదివారం అనే ఎక్కడుందండి బైబిల్లో చూపించండి అనే వాళ్ళు ఉన్నారు. మనం ఆదివారం ఆరాధన చేస్తాం, శనివారం ఉపవాస ప్రార్థన చేస్తాం లేదా సిద్ధపడతాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చేస్తారు, బుధవారం చేస్తారు, లేకపోతే మధ్యలో చర్చ్ అన్నాక వారంలో ఏదో ఒక రోజు మీటింగ్
ఆ సంఘం యొక్క సిచ్యువేషన్ బట్టి, అవసరతను బట్టి సంఘంలో ఉన్న వారాలు ఎప్పుడైనా సరే ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఒకసారి చరిత్రలోకి వెనక్కి వెళ్తే అసలు ఈ ఒక్కరోజు ప్రభువుని ఆరాధించడం అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది? దీన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఫస్ట్ అసలు సృష్టి ఆరంభంలో ఏం జరిగింది? వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి, సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి, మార్పులు ఏమన్నా క్యాలెండర్లో జరిగినాయి అని అంటే క్యాలెండర్లో మార్పులు జరిగినాయి, సంవత్సరాల్లో నెలల్లో మార్పు జరిగింది, రోజుల్లో మార్పు జరిగింది. కానీ వారం రోజులు అంటే 7 రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఎక్కడా మార్పు జరగల. ఎవడైనా సరే వారానికి 7 రోజులు మాత్రమే. అదేందండి వారానికి 7 గాక ఏముంది అని అంటే టైం మారుస్తారండి. ఇప్పుడు యూకేలో నేను ఉన్న దగ్గర లండన్లో మొన్న ఆదివారం అక్టోబర్ నెలలో చివరి వారం ఏం చేశారంటే ఒక టైం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఒకటి అయిపోయింది, 2 అయింది, 2 అయిన తర్వాత మళ్ళీ టైం 2 అయితే ఎలా ఉంటుంది? 1:59 అయిందండి. టైం తర్వాత ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. మళ్ళీ 1 అయితే ఒక 1 అవర్ వెనక్కపోతే ఎలా ఉంటుంది? వినటానికి ఎలా ఉంది చెప్పండి? వినటానికి అది జరిగిద్ది ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగిద్ది యూకేలో. మరలా మార్చి నెలలో ఏం చేస్తాడు? మరలా ఒక 1 అవర్ కట్ చేస్తాడు. 1:59 అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. సడన్గా 3 అయిపోద్ది. అంటే ఒక గంట పోద్ది ఇక్కడ. అలాగే ప్రపంచంలో చాలా మంది సంవత్సరానికి ఒకప్పుడు 12 నెలలు ఉండేవి కాదు, ఎక్కువ ఉండేవి. ఇంకా 13 నెలలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 14 నెలలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేశారు. అలాగే నెలకి ఉండే రోజులు 31 రోజుల, 28 రోజుల, 30 రోజులు ఇవన్నీ వచ్చినవే. ఇవి కూడా మార్పులు వచ్చేసినాయి. మనం ఇంగ్లీష్ క్యాలెండర్ని చూస్తే, గ్రెగేరియన్ క్యాలెండర్ని చూస్తే వాళ్ళ పేరు మీద, జానస్ అనే దేవత పేరు మీద జనవరి, ఈ ఒక పువ్వు పేరు మీద ఫెబ్ అనే అది ఒక పువ్వు పేరు, ఆగస్ట్ అనేది ఒక చక్రవర్తి పేరు, జూలియస్ సీజర్ పేరు మీద జూలై వచ్చింది. సో ఇలా రకరకాల పేరు మీద వచ్చింది. అయితే ఎక్కువ నేను వాటిలో చెప్పాలనుకోవడం లేదు, కానీ టైం అంతా మార్చేశారు. కానీ వారంలో 7 రోజులు ఎవడు మార్చలేదు. బైబిల్ చెప్తుంది 6 దినములు ప్రభువు ఈ సృష్టిని చేశాడు, 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అనే మాట అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో మనకి ఆది కాండంలో చాలా క్లియర్ గా ఈ మాట మనకు కనిపిస్తుంది. ఆది కాండం 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే దేవుడు తాను చేసిన తన పని 7వ దినము లోపే, 7వ రోజు కాదు, 7వ దినము లోపే అంటే 6 days లో సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున ప్రభు ఏం చేశాడంటే విశ్రమించాడు. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాడు ప్రభువు. ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు, ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. ప్రభువు కూడా రెస్ట్ తీసుకున్నాడు. అంటే దీన్ని బేస్ చేసుకుని కొంతమంది అంటే మిగతా రోజులు పరిశుద్ధమైనవి కాదా, మిగతా రోజులు ఆశీర్వాదకరమైనవి కాదా, ఆదివారమే మంచి రోజా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటి అంటే దేవునికి ఓ ప్లాన్ ఉందండి, దేవునికి ఓ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారము చేశాడు. వెంటనే చెప్పి వెంటనే ఆదామామల్ని పిలిచి ఆయన తయారు చేసి ఆదామామలకు చెప్పలేదు మీరు విశ్రాంతి దినాన్ని పాటించండి అని చెప్పలేదు. ఎందుకని? ఆయన ప్లాన్ వేరు. ఆదివారంకు ఆయన ప్లాన్ ఉంది, కానీ ముందే చెప్పలేదు. ఆయన ప్లాన్ వేరు. కాబట్టి స్టార్టింగ్లో పరిశుద్ధ దినముగా, విశ్రాంతి దినముగా దేవుడు శనివారాన్ని ఏర్పాటు చేశాడు. శనివారాన్ని ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఆజ్ఞలు ఇవ్వలేదు. ఎప్పటి వరకు? మోషే కాలం వరకు ఎక్కడ మీకు పాత నిబంధనలో నిర్గమాకాండము 20వ అధ్యాయం వరకు కూడా మీకు ఎక్కడ విశ్రాంతి దినం అనే మాట కనిపించదు అక్కడ తప్ప. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలకి, యూదులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్లో భాగంగా ఏం చెప్పాడు? మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి అనే మాట చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటది? మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి, పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధంగా ఆచరించండి అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, ఓ పద్ధతి ఉంది దానికి. ఆ పద్ధతి ప్రకారం మీరు ఆచరించండి. ఆ రోజు మీరు ఏ పని చేయవద్దు అని చెప్పాడు. 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినం. దాంట్లో నువ్వైనా, మీ కుమారుడైనా, కుమార్తె అయినా, దాసుడైనా, దాసి అయినా, మీ పశువులు అయినా, మీ ఇంట్లో ఉన్న పరదేశి అయినా ఎవ్వరూ పని చేయకూడదు, అసలు పని చేయకూడదు.
కనీసం అన్నం కూడా వండుకోరండి వాళ్ళు. ఈ రోజుకి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు లైటర్ కూడా వెలిగించరు, గ్యాస్ కూడా అసలు ఏ చిన్న పని చేయరండి. ముందే వండుకుంటారు, ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ రోజు అంతా జస్ట్ తింటారు, రెస్ట్ తీసుకుంటారు. పశువులకు గడ్డి కూడా వేయరు, ముందే చేస్తారు. సరిపడా దానికి కూడా దానా వేసేస్తారు. అంత పర్ఫెక్ట్ గా దాన్ని పాటించేటువంటి విధానం అనేది యూదులలో కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది సేవకులు మరి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ విశ్రాంతి దినాన్ని పాటించాలని బోధలు చెప్తా ఉంటారు. బాబు, విశ్రాంతి దినం అనే మాట ఇప్పుడు క్రొత్త నిబంధనలో దాన్ని పాటించండి అనే మాట వాడటం తప్పు అంతే. అది ఎవరు చెప్పినా తప్పే. చూద్దాం, దాన్ని నేను బైబిల్లో నుండి చూపిస్తాను. అయితే విశ్రాంతి దినం 10 ఆజ్ఞల్లో ఒకటి. మళ్ళీ ఇప్పుడు మరి 10 ఆజ్ఞలు ఎంత స్టాండర్డ్ మనకి? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. ఇప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఇది మనం పాటించాల్సిన అవసరం 10లో ఒకటి. దేవుడు ప్లాన్లో ఏం జరిగిందో చూద్దాం. అప్పట్లో ఏం పని చేయొద్దు అన్నాడు, చేస్తే ఏంటి? సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం చూస్తే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనంలో ఒకడు విశ్రాంతి దినాన కట్టెలేరటం చూశారు వీళ్ళు. మోషే దగ్గర తీసుకొచ్చారు, అయ్యా ఇడు విశ్రాంతి దినం కట్టెలేరాడు, ఏం చేయాలి ఇన్ని అని. నేను అనుకుంటాను, అసలు వీడికి బ్రెయిన్ ఉందా లేదా? వీడికి ఏం పని? ఇప్పుడు జర్నీలో ఉన్నారు, దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తున్నాడు, వాటర్ సమృద్ధిగా ఇస్తున్నాడు, వాటర్ ఉన్నాయి, ఫుడ్ ఉంది. ఇటు కట్టెలింది ఏరుకున్నాడో నాకు అర్థం కాల. అసలు కొంతమందికి పనికి మాలిన పనులు పెట్టుకుంటారు. ఎప్పుడు అంటే ఎట్లాంటి అప్పుడే, ఆదివారమే కుదిరినప్పుడే, ప్రభు పని ఉన్నప్పుడే. సరే, మొత్తానికి అని తీసుకొస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్తానన్నాడు. చివరికి రాళ్ళతో కూడా చంపేశారు. ఒక్క విశ్రాంతి దినాన్ని పాటించనందుకే ఏమైంది అక్కడ? అతను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అంత స్ట్రాంగ్ గా నడుస్తుంది విశ్రాంతి దినం మీద ఆ రోజుల్లో. అలాగే మనం గమనిస్తే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలో ఆ రోజుల్లో చెప్పాడు. యెషయా 58:13లో, నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుంటే, విశ్రాంతి దినం మనోహరమైనది, ప్రతిష్ఠితమైన దినమది, ఘనమైనది అనుకుని దాన్ని ఘనంగా ఆచరిస్తే, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, ఈ లోక వార్తలు కూడా చెప్పుకొనక ఉండిన ఎడలా అప్పుడు నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అని ఉంది. చూడండి, విశ్రాంతి దినాన్ని మరి కొట్టుంది అనుకో, నీకు కొట్టు తెరవచ్చా? పాస్టర్ గారిని అడిగితే, ఇంకొకళ్ళు ఎవరిని అడిగితే, అమ్మ తెరవకూడదండి అని అంటారు. తెరవమని నేను చెప్పడంలా, గుర్తుపెట్టుకోండి, తెరవమని నేను చెప్పడంలా, తెరవకూడదు అని రూల్ పెట్టకూడదు అని చెప్తున్నాను. విశ్రాంతి దినం అయితే ఈ రూల్ పాటించాలి. మనం విశ్రాంతి దినానికి బద్దులం కాదు. విశ్రాంతి దినం వాళ్ళు అలా ఉండేవాళ్ళు, ఈ లోక వార్తలు కూడా చెప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి టీవీలు, మొబైల్స్ అన్నీ వచ్చేసినాయి. సాధ్యమేనా? ఇవన్నీ కుదురుతుందా? ఒకవేళ మడిగట్టుకొని చేసినా వీటిని బట్టి దేవుడు సంతోషపడతాడా? దాంట్లోకి కూడా వెళ్దాం. ఇలా ఉండేవాళ్ళు. హెచ్కేఎల్లో మనం చూసినట్లయితే ఈ విశ్రాంతి దినాలు దేవునికి వారికి మధ్య నిబంధనకి సూచనలని చాలా చోట్ల ఉంది. హెచ్కేఎల్ గ్రంథంలో ఉన్న 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను దేవుణ్ణని మీరు తెలుసుకునేటట్టుగా విశ్రాంతి దినాలు నీకు మాకు మధ్య సూచనగా ఉండును. హెచ్కేఎల్ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు నా విధులను పాటించలేదు, మీరు నా విధులు పాటించకుండా విశ్రాంతి దినాలు అపవిత్రపరిచారు అని 24వ వచనంలో అంటాడు అదే అధ్యాయంలో. ఇలా ఇశ్రాయేలీలు మాటి మాటికి దేవుణ్ణి దుఃఖపెడుతూ విశ్రాంతి దినాలను కూడా అపవిత్రపరచడం వల్ల 70 సంవత్సరాలు వారు చెరలోనికి వెళ్ళటం అనేది మనం చూస్తాం. ఇది పాత నిబంధన సంగతి. అయితే యేసు ప్రభు ఏ కాలంలో పుట్టాడు? యేసు ప్రభు ఏ కాలంలో పుట్టాడు అంటే, యేసు ప్రభు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి కాలంలోనే పుట్టాడు. ధర్మశాస్త్రం నడుస్తున్న కాలంలోనే పుట్టాడు యేసు ప్రభు కూడా. అందువల్ల ఆయన కూడా విశ్రాంతి దినానికి పాటించాడు. ఆయన కూడా పాటించాడు. విశ్రాంతి దినాన ప్రేయర్కి వెళ్ళాడు, సున్నతి చేయించుకున్నాడు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన విధులన్నిటిని యేసు ప్రభు ఫాలో అయ్యాడు. ఎందుకని? అప్పటికి క్రొత్త నిబంధన స్టార్ట్ అవ్వలేదు. యేసు ప్రభు పుట్టడంతో క్రొత్త నిబంధన స్టార్ట్ కాలేదండి. క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది ఎప్పుడయ్యా అంటే, పెంతుకోస్తు పండుగ దినమున సంఘం ప్రారంభమైంది. అప్పటి వరకు లేదు. యేసు ప్రభు
ఆయన రాజ్యాన్ని జస్ట్ అలా స్ప్రెడ్ చేయడం, ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే సంఘ స్థాపనకి బీజాలే తప్ప యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మాత్రమే ఆదివారపు ఆరాధన వాడుకలోకి వచ్చింది. యేసు ప్రభువు శిష్యులు అందరూ కూడా విశ్రాంతి దినాన శనివారమున ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అందుకే ఇందాక చెప్పాను కదా, 7th డే చర్చ్ అని ఒకటి ఉంది. ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల ఉంది, మనకి ఇండియాలో ఉంది, ఆంధ్రాలో, అన్ని ప్రాంతాల్లో అది కూడా పెట్టారు. శనివారం వాళ్ళు ఆదివారం ఆరాధన చేయరు, ప్రార్థనలు చేయరు. శనివారం చేస్తారు, ఆదివారం రారు. అయితే యేసు ప్రభు పాటించలేదా అంటారు. అవును, యేసు ప్రభు కూడా పాటించాడు. అయితే యేసు ప్రభు వాటిని దాటాడు. ఏమని? విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులు తుంచుతూ వెళ్తున్నారు పొలంలో నుండి వెళ్ళేటప్పుడు. మీ శిష్యులేంటి విశ్రాంతి దినాన వెన్నులు తుంచుతున్నారు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం అనేది మీకోసం పెట్టబడిందే తప్ప మీరు దానికోసం లేరు అని చెప్పాడు. అంటే తన ఉద్దేశాన్ని చెప్పాడు. బాబు, ఈ రోజు అనేది మీకోసం నేను పెట్టాను, మీకోసం, కానీ మీరు దానికోసం కాదు. విశ్రాంతి దినాన లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనంలో విశ్రాంతి దినాన ఒక ఆమెను స్వస్థపరిచాడు. వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి యేసును చంపాలని చూశారు. ఏంటి, నువ్వు దేవుని కుమారుణ్ణి, దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు, నువ్వెందుకు విశ్రాంతి దినాన్ని పాటించలేదని. లూకా 14వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా చూసినట్లయితే జలోదర రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశాడు. వాళ్ళు అడిగారు, విశ్రాంతి దినాన స్వస్థ చెయ్యొచ్చా? ఎందుకంటే వీళ్ళు కనీసం అన్నమే వండుకోరు కదా. అప్పుడు ప్రభు అంటాడు, గాడిద గుంతలో పడింది అనుకో, విశ్రాంతి దినం అని ఊరుకుంటారా మీరు? తీస్తారు కదా దాన్ని బయటికి. అలాగే మనిషి ఇంపార్టెంట్, ఒక ఆత్మ ఇంపార్టెంట్ అని ప్రభు చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే, సంఘం ప్రారంభించబడింది ఆదివారం, పెంతుకోస్తు దినమున అని బైబిల్లో ఉంటుంది. పెంతుకోస్తు పండుగ అని ఉంటుంది. అంటే 49 రోజుల పండుగ. అది అయిపోయాక 50వ రోజు, అంటే 7 వారాలు, 7 ఏళ్ళు 49 రోజులు, శనివారం లెక్క అనమాట. 7వ రోజు, 7 ఏళ్ళు 49 అయిపోయాక వచ్చేది 50వ దినమున. పెంతుకోస్తు అంటేనే 50వ రోజు అని అర్థం. పెంతుకోస్తు అంటేనే 50వ రోజు అని అర్థం. సో 50వ రోజు ఆదివారం, అంటే ఇది మొదటి రోజు. శనివారం 7వ రోజు, ఆదివారం మొదటి రోజు. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మను ఆదివారమున సంఘాన్ని మీదకు పంపాడు. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ రీతిగా ఆదివారం సంఘాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కూడా ఆదివారానికి ఒక ప్రయారిటీ ఉంది. అదేంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను చివరాధ్యాయాల్లో చూస్తే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత తెల్లవారుచుండగా ఆదివారమున అని ఉంటుంది. ఆదివారమున ఉదయమున, ఆదివారం ఇంకా చాలా పెందల కాడే, చాలా చీకటి ఉండగానే మాటలు మత్తయి 28:1, మార్కు 16:2, లూకా 24:1, యోహాను సువార్త 20:1. అంటే ప్రతి సువార్త చివరిలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారం. విశ్రాంతి దినమున లెగిస్తే వీళ్ళు నమ్మరు. పాటించాల్సిన దగ్గర ప్రభు పాటించాడు. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ తర్వాత ఆదివారమున రొట్టె విరవడానికి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మేమందరం ఆదివారమున రొట్టె విరవడానికి కూడుకొని ఉన్నాము అని 20వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. పౌలు గారు వీళ్ళందరూ కూడా. మరి మిగతా టైంలో కూడా పౌలు గారు విశ్రాంతి దినాన్ని సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధించాడు కదా. అంటే మరి వాళ్ళకి శనివారం జరిగింది కాబట్టి ఆచారం నడుస్తుంది, అప్పుడే స్టార్ట్ అయింది క్రొత్త నిబంధన సంఘం కాబట్టి, ప్రారంభంలో కాబట్టి అందరూ కలుసుకోవడానికి శనివారమే వెళ్ళాడు పౌలు గారు కూడా. వెళ్ళి వాళ్ళ సమాజ మందిరంలో బోధించి వాళ్ళకి ప్రభు గురించి చెప్పి వారిని ప్రభు యొక్క మార్గంలోని తీసుకొచ్చాడు. ఆదివారంలోనికి తీసుకురాలా, ప్రభు మార్గంలో తీసుకొచ్చాడు. ఏ ఒక్కరైనా ప్రభు మార్గంలోకి వస్తే అన్ని విషయాల్లో ప్రభు మార్గంలోనికి వస్తామన్నమాట. సో ఆ విధంగా ఆదివారపు ఆరాధన అనేది పెంతుకోస్తు పండుగ దినమున ప్రారంభమైంది. శిష్యులందరికీ ఆదివారమున ప్రభు లేచింది ఆదివారం, పండుగ పెంతుకోస్తు పండుగ దినం వచ్చింది ఆదివారం, పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చి సంఘ స్థాపన జరిగింది ఆదివారం. కాబట్టి ఆది సంఘంలో ఆదివారపు ఆరాధనకి బీజాలు పడ్డాయి. ఆ విధంగా ఆ ఆరాధన ప్రారంభమై ఈరోజు కూడా కొనసాగుతూ ఉండింది. అయితే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే శాపాలు వచ్చినాయి. మరి ఆదివారం పాటించకపోతే మనకేమవుతుంది?
ఇది కూడా నేను చెప్పబోతున్నాను. సో ఆదివారము గురించి ఇంకా బైబిల్లో ఎక్కడుంది అని అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంతో పాటుగా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను వచ్చినప్పుడు మీరు ఆ సంఘానికి ఏదో కొంత సాయం చేయాలనుకున్నారు కదా, నేను వచ్చినప్పుడు చేయకుండా మీరు ఆదివారమును కూడుకున్నప్పుడు, మీలో ప్రతి వాడు ఆదివారం కూడుకుంటారు కదా అక్కడ, అప్పుడు మీరు వర్ధిల్లను కొలిది కొంత చందా వేయండి అక్కడ అని చెప్పి ఒక మాట చెప్తూ, ఏ రోజు అంటే ఆదివారం ఎట్లాగో అందరు వస్తారు కదా, వచ్చినప్పుడు కొంత చందా వేసుకోండి అని అన్నాడు. అంటే ఏంటి? ఆది సంఘం ఎప్పుడు గ్యాదర్ అవుతుంది? ఆదివారం, ఆదివారపు ఆరాధన. శనివారం ఆరాధన జరిగే దగ్గరికి వెళ్తున్నారు, యేసై గురించి చెప్తున్నారు. శిష్యులు క్రైస్తవులు మాత్రం ఆదివారం అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఇది అయితే ఇప్పుడు మనం ఆదివారం పని చేయొచ్చా? ఆదివారం పని చేయొచ్చా? ఆదివారం అత్యవసరం అయ్యి వెళ్ళొచ్చా అనేది ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న. పాత నిబంధనలో మనం చూసాం ఏమని, విశ్రాంతి దినం దాని గురించి మనం చూసాం. విశ్రాంతి దినాన కట్టెలు ఎరడానికి వెళ్ళిన వాడిని రాళ్లతో కొట్టి చంపారు. విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని ప్రభు ఇశ్రాయేలుని శిక్షించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆదివారంలో మనం ఉన్నాం. ఈ ఆదివారం ఆరాధన అంటే శనివారం నుండి ఆదివారానికి మారింది. ఫైన్, ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు, సంఘం ప్రారంభించబడిన రోజు, అలాగే దేవుడు ఆదివారపు ఆరాధనని శిష్యుల చేత నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆదివారపు ఆరాధన మానేస్తే ఏం జరిగిద్ది? కొంతమంది రకరకాలైన మాటలు చెప్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 2 వర్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆదివారపు ఆరాధన అనేది ఆచారం కాదు. విశ్రాంతి దినం అనేది ఒక రూల్, అది ఒక ఆచారంగా జరగాలి. అయితే ప్రభువు దాన్ని ఆచరించడం ఘనంగా ఆచరించండి అన్నాడు. ఆచారంగా కాదు, కానీ ఆత్మీయత లేకపోతే అది ఏ రోజైనా ప్రయోజనం లేదు. ఆదివారం కూడా అంతే. నేను ఆదివారం వెళ్ళాను, 2 గంటలు చర్చిలో కూర్చున్నా, పాటలున్నా, వాక్యం విన్నా, వచ్చేసా, సరిపోదు. కొంతమంది ఆదివారం ఒక 5 నిమిషాలు అయిన వెళ్ళొచ్చి అమ్మయ్య వెళ్ళొచ్చాను అనుకుంటారు. ఎవడికి కావాలి? 2 నిమిషాలు నేను వెళ్ళొచ్చాను, కళ్ళు మూసుకొని అడ్డగీత నిలవగీత గీసేసుకుని వచ్చానంటే అయిపోయిందా? అదే ఆరాధన. ఆత్మతో ఆరాధన చెయ్యాలి కదా. నువ్వు పాటల్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదవడంలో ఉండాలి, వాక్యం వినడంలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయంగా నువ్వు బలం పొందడానికి ఆదివారం ఉంది. అంతేగాని ఊరక ఫార్మాలిటీగా నువ్వేదో చేసి రావడానికి కాదు. అలా చెయ్యాలి. అయితే ఈ ఆదివారమే కొంతమంది కావాలని పనులు పెట్టుకుంటారు. కలుద్దామా ఎప్పుడన్నా అంటే సెలవేగా ఆదివారం పిక్నిక్కి వెళ్దాం, ఆదివారం ఆడుకోవడానికి వెళ్దాం, ఆదివారం అవి చేద్దాం, ఆదివారం ఇది చేద్దాం. ఇదంతా అవిశ్వాసుల యొక్క ఆలోచన. ఆదివారం మొదటి ప్రాధాన్యత ఆదివారపు ఆరాధనకే, ప్రార్థనకి, దేవుని వాక్యానికి. కూర్చొని బైబిల్ చదవండి ఆ రోజు ఎక్కువగా. మిగతా రోజుల్లో ఎట్లాగో ఎప్పుడు బైబిల్ తీస్తారో తెలియదు. ఆదివారము దేవునికి ఇవ్వు, నీ కుటుంబానికి ఇవ్వు, కొంత సమయం కుటుంబంతో గడుపు, దేవుని సన్నిధిలో ఉండు. నువ్వు రెస్ట్ తీసుకో, నీ బాడీకి రెస్ట్ అవసరం బాబు. అమ్మా, నీ శరీరానికి విశ్రాంతి అవసరం, లేకపోతే పోతావు పెందలాడే. మిగతా పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాల్లో శుక్రవారం అంతే, శుక్రవారం మధ్యాహ్నంతో దాదాపు అన్ని బంద్ అయిపోతాయి. శనివారం అనేది కుటుంబానికి, ఫ్యామిలీకి, అందుకే శనివారం సెలవు ఉంటుంది ఇక్కడ. ఆదివారం అనేది దేవునికి, ఆరాధనకి, పరిచర్య కోసం. అది అందుకే ఈ మధ్య కాలంలో ఒక అతను ఆనందకరమైన కుటుంబం కావాలి అంటే ఏం చేయాలి అని అడిగి ఒక వ్యక్తి అడిగాడు. ఎవరిని? చార్లెస్ కిక్ చనిపోయాడు కదా హైదరాబాద్లో. హైదరాబాద్ అని వచ్చింది, అమెరికాలో. చార్లెస్ కిక్ గారు అమెరికాలో ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక దుండగుడు ఆయన కాల్చి చంపాడు కదా. ఆయన చెప్పిన సమాధానం ఏం చేస్తారు అంటే, శనివారం మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాడట. శుక్రవారం మధ్యాహ్నానికి అయిపోతుంది ఆయనకి రేపని. అప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆడు పెడతాడట. తర్వాత మరలా సోమవారం తీస్తాడట దాన్ని. ఈలోపు కుటుంబము, దేవుడు, ఒకరోజు కుటుంబానికి, ఒకరోజు దేవునికి, హ్యాపీగా ఉండిపోతామండి అని. నిజమే కదా? అలా చేస్తున్నాం మనం. చర్చిలో ఉన్నా కానీ ఫోన్ వైపే. ఎవరు వాట్సాప్ చేశారా, ఫేస్బుక్లో ఏమొస్తుందా, ఇన్స్టాగ్రామ్లో ఏమొస్తుందా? అసలు నన్ను అడిగితే చర్చిలోకి సెల్ ఫోన్లని బ్యాన్ చేయాలి, నిషేధించాలి. చాలా ప్రమాదాలకు వెళ్ళిపోతుంది. ఏదో అత్యవసరం అనుకుంటే అనుకోవచ్చు. కొంతమంది వాక్యం చెప్తూనే ఉండగానే హలో ఆరాధనలో ఉన్నానులే, నేను మళ్ళీ చేస్తా. ఏమన్నా ఆరిపోతున్నాయా? పెద్ద బిజీయా నువ్వేమన్నా? పెద్ద విఐపి కాల్ అది, లేదేమన్నా హెల్త్ ఇష్యూనా ఏమన్నా? ఏం కాదు, అయినా మాట్లాడుతూనే ఉంటారు. అది తప్పు. ఆరాధన పక్కన పెట్టి నువ్వేం చేసినా తప్పే.
మరి కొంతమంది జాబ్స్ ఉంటాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? జాబ్ అంటే అది తప్పనిసరి పరిస్థితి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆదివారం ఆరాధనకు అందునిమిత్తమే సేవకులు ఆలోచన చేసి ఉదయం ఆరాధన, మధ్యాహ్నపు ఆరాధన, సాయంత్రం ఆరాధన, రాత్రి ఆరాధన అని సంభవ ఆరాధనలు పెడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం. ఇక ఏమీ అందుబాటులో లేనప్పుడు ఇలాంటి కాన్ఫరెన్స్ ద్వారానో లైవ్ ఏమీ లేనప్పుడు ఇంట్లోనే పడుకొని నేను లైవ్లో వింటున్నాను అనమాట, సోమరిపోతు అయిన విశ్వాసం అవుతాం. ఇంట్లో పడుకొని తాపీగా కాన్ఫరెన్స్లో ఉన్నానులే, లేకపోతే లైవ్లో వాళ్ళు ఎవరో ఎక్కడో చెబితే లైవ్లో నేను విన్నానులే, నువ్వు సోమరిపోతు అయిన విశ్వాసవి, నీకు శిక్ష ఉంటుంది, ప్రభువు నీకు ఖచ్చితంగా తీర్పుతో తీసుకెళ్తాడు, నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నీకు ఆప్షన్ ఉండి కూడా పోలేదు కాబట్టి అత్యవసరమైన హెల్త్ సర్వీస్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సులు ఉన్నాయి, తిరగాలి. హెల్త్ హాస్పిటల్లో నడవాలి, 24 గంటలు నడవాలి అవి. మరి 24 గంటలు నడవాలంటే ఎవడో ఒకడు పని చేయాలి కదా, తప్పదు కదా. అందువల్ల ఆదివారపు ఆరాధన అనేది కేవలం బలవంతంగా చేసేది కాదు, అలా నువ్వు దాన్ని మానుకోకూడదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక ఉద్దేశం ప్రకారం ఏం చేయాలి? ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఆదివారపు ఆరాధనని ఉపయోగించుకోండి. ఏదో ఫార్మాలిటీగా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలి? ఆత్మతో ఆరాధించండి, బైబిల్ చదవండి, ఈరోజు ప్రార్థనలో గడపండి, కుటుంబం కొరకు ప్రార్థించండి, భక్తుల చరిత్రలు చదవండి, ఈ ఆదివారాన్ని దేవుని కోసం ఉపయోగించండి. ఈ వారం రోజులకి సరిపడా బూస్టింగ్ని మనం ఆదివారము పొందే విధంగా ఉండాలి. అలా ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇది శనివారమా ఆదివారమా అంటే ఆదివారం. ఎందుకు ఆదివారం అంటే రీజను చెప్పాం. శనివారం పాటించకపోతే వచ్చే శిక్షలు చూసాం. ఆదివారం అందరం పాటించాలి. ఇది ఆత్మలో బలం పొందడానికే. నేను అన్నం తినపోతే ఈరోజు ఏమైద్ది అని అంటే ఏం చెబుతాం? ఏమవుద్ది అని అంటే నువ్వు శరీర సంబంధంగా బలహీనుడు అవుతావు. అలాగే ఆరాధన మిస్ అయితే ఏమవుద్ది అంటే ఆత్మీయంగా నువ్వు బలహీనుడు అవుతావు. అందుకే సంఘంలో అందరితో కలిసి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో ఉంటే ఆత్మలో బలం పొందుతాం. ఇంక ఇప్పుడు ఆదివారం పోతే ఆత్మలో నువ్వు బలహీనుడు అయిపోతావు. అందువల్ల ఏదో విధంగా కనెక్ట్ అవ్వండి. నీకున్న అవకాశాన్ని బట్టి మందిరానికి వెళ్ళు. అవకాశం నీకు మందిరం దగ్గరలో లేదు, అసలు నీకు ఆప్షన్ లేదా, సెకండ్ ఆప్షన్ ఇంకొకటి, రాత్రి ఆరాధనకి వెళ్ళు, ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళు, ఏదో ఒక ఆరాధనకి. అవి కూడా ఏమీ లేకపోతే అప్పుడు సేవకులు చెప్పేటువంటి ఆరాధన వీడియోలు కానీ లైవ్ కానీ అప్పుడు దానికి ప్రయారిటీ, కాన్ఫరెన్స్లు ఇలాంటి అప్పుడు దీనికి ప్రయారిటీ. అంతేగాని ముందే వీటి వైపు రావద్దు. అదే ఇదే. కాబట్టి ఆ విధంగా ఉండాలి. దేవుడు మనకు ఆ శిక్షలన్నీ తీసాడు. అదే ఆదివారం కూడా పాటించకపోతే విశ్రాంతి దినాన్ని చేసినట్టు చెయ్యాలి అని గనక అనుంటే మనందరి పరిస్థితి ఏమయ్యేది? ఆదివారం రాకపోతే కొట్టి చంపేయండి అని అంటే ఎంతమంది మిగిలే వాళ్ళు ఈరోజు? నేను మారు మనసు పొందిన తర్వాత నేను ఎప్పుడు ఆరాధనలు మిస్ అవ్వలేదండి. ఆదివారపు ఆరాధనని నాకు తెలిసి నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి నేను ఆదివారపు ఆరాధనలను చూస్తూ ఉన్నాను, హాజరవుతూ ఉన్నాను. నాకు తెలిసి ఒక 3 మిస్ అయిన సంఘటనలు కూడా నాకు లేవు. ఒక్కటి బహుశా ఆ రోజు అత్యవసరమైన ప్రయాణంలో ఉండిపోయాను. అది లాంగ్ జర్నీ, 1 రోజు 2 రోజుల ప్రయాణంలో అది ఆదివారం అయిపోయి అది అయింది అని అనుకుంటున్నాను. అది కూడా సరిగా గుర్తులేదు. బహుశా అది ఆదివారం ఉన్నదని నేను అనుకుంటున్నా. అంటే ఆచారంగా కాదు కానీ ఆత్మీయంగా ఉండండి. ప్రభు ఆశీర్వదించాడు, శాపాలు తొలగించాడు, దీవెనలు ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభువుని గణపరుచుదాం. ఈ దినం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి. ఈ దినం దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించండి. ఎప్పుడు ఆయన సన్నిధిని పోగొట్టుకోమాకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఈ శిక్షా విధి కారణమైన విశ్రాంతి దినం నుండి ఆశీర్వాదకరమైన ఆదివారాన్ని ఇచ్చినందుకే ప్రభువుని స్తుతిస్తూ, శిక్ష లేకుండా చేసి మనల్ని కృపతో ప్రేమతో దగ్గరకు తీసుకున్నందుకే ప్రభువుని గణపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా నీకు వందనాలు. మరొకసారి ఈరోజు విశ్రాంతి దినము అలాగే ఆదివారం అనే వీటి గురించి కొంత క్లుప్తంగా మాట్లాడుకోవడానికి మాకు మీరు ఎంతో సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు. విన్న వారందరికీ దీవెనకరంగా ఉండడానికి చేయండి. నిజంగా విశ్రాంతి దినాన్ని పాటించని వారు ఆ రోజు ఎలాగైతే నష్టపోయారు, నాశనమైపోయారు, శిక్షింపబడ్డారు, కృపగల దేవుడు అయి ఉండి ఈ క్రొత్త నిబంధనలో ఆదివారమును మీరు అభిషేకించి మీరు తిరిగి లేచారు. సంఘానికి ఆ రోజు ప్రారంభం మీరు చేశారు. ఈరోజు ఆదివారం ఆరాధించడానికి శిష్యుల ద్వారా మీరు మాకు నేర్పించారు. ప్రభువా,
మేము అది మిస్ అయిపోయినా మాకు శాపాలేమీ లేకుండా మా పట్ల కృప చూపించి ప్రేమ చూపించి మమ్మల్ని అందరిని ఇంకా నీ కృపామృతముతో నింపుతున్నందుకే వందనాలు. అవిధేయతలు క్షమించి ఆప్షన్స్ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపని, ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, దుర్వినియోగపరచుకోకుండా మంచిగా నీ సన్నిధిలో ఆత్మీయంగా బలం పొందడానికి కృప చూపి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.